వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. జెన్కో థర్మల్ పవర్ ప్లాంట్ పై అపోహలు వద్దని మార్క్ఫెడ్ డైరెక్టర్ అన్నేపు రామకృష్ణ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమ్దలవలస నియోజకవర్గంలోని బూర్జా సర్బుజ్లి మండలంలో 1600 ఎకరాల్లో 30,000 కోట్ల నిర్మాణంతో 15,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించేందుకు ఆమ్దలవలస నియోజకవర్గంలోని సర్బుజ్లి బూర్జా పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదించిన జెన్కో థర్మల్ పవర్ ప్లాంట్ పై అపోహలు వద్దని ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ మాజీ జడ్పీటీసీ అన్నేపు రామకృష్ణ నాయుడు అన్నారు. గిరిజనుల పేరు చెప్పి కొంతమంది రాజకీయం చేయాలని చూస్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఈ రోజు పవర్ ప్లాంట్ రావడం వల్ల దానికి అనుబంధమైనటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తాయి. దానికి అనుబంధమైనటువంటి ఆటోమొబైల్ రంగాలకు సంబంధించినటువంటి అనేక కంపెనీలు ఇక్కడికి వస్తాయి. తద్వారా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆమ్దలవలస నియోజకవర్గం, పాలకొండ నియోజకవర్గం, ఇటు రాజం, అలాగే శ్రీకాకుళం, నరసన్నపేట, ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందడమే కాకుండా 15,000 మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగాను, పరోక్షంగా మరొక 30,000 మందికి ఉపాధి అవకాశం. శనివారం బూర్జా మండలం పెద్దపేట గ్రామంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరిశ్రమలు లేక రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో ఉందని, శ్రీకాకుళం జిల్లాతో పాటు ఆమ్దలవలస నియోజకవర్గంలో కూడా ఎంతో మంది యువత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును అభ్యర్థించి ఈ ప్రాంతంలో ఒక పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఇందులోనే కొంతమంది దీనిని రాజకీయం చేస్తూ ఆ ప్రాంత ప్రజలను తప్పుదోవ పట్టించి అపోహలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచినటువంటి 2014 నుంచి 19 వరకు ఆయన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించారు గాని శాశ్వతమైనటువంటి పనులు ఏవైతే నాగావళి వంశధార అనుసంధానం ఇలాంటివన్నీ అప్పట్లో చేసిన అర్ధాంతరంగా నిలిచిపోయాయి. జైకా నిధులతో నారాయణపురం ప్రాజెక్టు 132 కోట్లు అప్పట్లో, అది కూడా అలానే ఆగిపోయింది. ఈసారి అలా కాకుండా ఆమ్దలవలస నియోజకవర్గంలో ఒక మంచి ఇండస్ట్రీని గాని, ఒక మంచి ప్రాజెక్టు తేవాలని చాలా కష్టపడితే చంద్రబాబు నాయుడు గారు ఆమ్దలవలస నియోజకవర్గానికి దాదాపుగా 30,000 కోట్లతో ఏపీ జెన్కోకు సంబంధించి ఒక పవర్ ప్లాంట్ ని నిర్మిద్దామని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రజా నియోజకవర్గ అభివృద్ధితో పాటు భావితరాల భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. వెనుకబడి ఉన్నటువంటి మన జిల్లాని ముందుకు తీసుకెళ్లాలంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరము కలిసికట్టుగా పనిచేస్తేనే వెనుకబడినటువంటి జిల్లా ముందుకు వస్తుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. అప్పుడే మనం శ్రీకాకుళం జిల్లాలో పుట్టి ఈ శ్రీకాకుళం జిల్లాకి న్యాయం చేసినటువంటి వ్యక్తులుగా అవుతాం. ప్రతి ఒక్కరికి విద్యుత్ ఎంత అవసరమో విద్యుత్ ప్లాంట్ కూడా అంతే అవసరమని అన్నారు. ఈ పవర్ ప్లాంట్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, గిరిజనులకు అన్ని విధాల న్యాయం చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికి విద్యుత్ ఎంత అవసరమో విద్యుత్ ప్లాంట్ కూడా అంతే అవసరమని అన్నారు. ఈ పవర్ ప్లాంట్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, గిరిజనులకు అన్ని విధానాల న్యాయం చేయడం జరుగుతుందన్నారు. భీష్మ ఏకాదశి సందర్భంగా కాళీయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం శాలిహుండం శ్వేతగిరిపై కొలువుతీరిన కాళీయ మర్దన వేణుగోపాల స్వామి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భీష్మ ఏకాదశి సందర్భంగా కాళీయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. ఉత్సవాల్లో భాగంగా వేణుగోపాల స్వామి ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. వేణుగోపాల స్వామి వారికి వేద పండితులు మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్వేతగిరిపై కొలువుతీరిన వేణుగోపాల స్వామి వారిని దర్శించుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. పర్యాటకుల తాకిడితో శాలిహుండం పులకించింది. భక్తులతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పిల్లలు, పెద్దలు, పండు ముసలివాళ్లు సైతం స్వామివారి నిజరూపాన్ని తిలకించి పులకించారు. శ్వేతగిరిపై నిర్వహించిన జాతరకు యాత్రికులు తరలి రావడంతో తిరణాళ్లు తలపించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. రాములమ్మ బాల పేరంటాల జాతరలో నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రవణమూర్తి పాల్గొన్నారు.
శనివారం జలుమూరు మండలం గోపాలపేంట గ్రామంలో భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ 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 యాళ్ల రాములమ్మ పేరంటాల 68వ వార్షికోత్సవ మహోత్సవానికి నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం జాతరకు విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలను వడ్డించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల సాంఘిక నాటిక పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస పట్టణంలోని స్థానిక పాలపోలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రంగస్థల కళాకారుల సంఘం వారు నేటి నుంచి 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆమదలవలస శాసనసభ్యులు కోన రవికుమార్ హాజరయ్యి జ్యోతి ప్రజ్వలన చేశారు. అలాంటి సామాన్యులే ఎక్కువ సార్. నీ ఉత్తరాల సారాంశం ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నా కుటుంబ భాగం బయటపడితే నీ ఉద్యమ భాగంలో నేను నడుస్తాను. ప్రభుత్వం దగ్గర వచ్చి జనరల్ బోగిలో పెంచే వరకు పోరాడదాం. జనరల్ బోగిలో ప్రయాణించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. అక్కడ ఇన్స్పెక్టర్ భయపడదు. మీకు జామీన్గా నేను ఉంటాను. అవసరమైతే సాక్షి కూడా చెప్తాను. గుర్తుతోనే నడుస్తుందిగా. అందుకే లక్షల కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి ఇలాంటి లాయర్ల వల్ల. అసలు ఆవిడ మీద మీకు ఎందుకంత కోపం నాకు అర్థం కావలేదు. ఇంత చెప్పినా కూడా అర్థం కాలేదా? ఊళ్ళోకి ఎవరైనా కేంద్ర మంత్రి గారు ఏదైనా శంకుస్థాపన చేయడానికి వస్తున్నాను అంటే చాలు చేతుకు సంచి తగిలించుకొని పగుతున్న మాట తెలిసి బొమ్మలా వెళ్ళి కూర్చుంటోంది. మినిస్టర్ గారు ప్రశాంతంగా శంకుస్థాపన కూడా చేసుకోవట్లేదు. అలాంటప్పుడు వీళ్ళ మీద కోపం రాదా? అర్థమైంది. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఈ కోపం మీది కాదు, మీ వెనకాల ఉన్న వాళ్ళది అని అర్థమైంది. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ శిష్యుడుగా పుట్టి భంగిమ చాలా బాగుంది. ఇంకా ఈ భంగిమ రాలేదేమిటా అనుకుంటున్నాను. అలాగే చట్టంలో నామకరణం కూడా నేనే చేస్తాను. చూడు సావిత్రమ్మ, ఆఖరిసారిగా నీకు అవకాశం ఇస్తున్నా. నువ్వు చేస్తున్న పోరాటానికి, ఉద్యమానికి ఎప్పుడు నీకు తోడు రావడం లేదు, వంత పలకడం లేదు. నువ్వు అరెస్ట్ అయితే చూస్తూ ఊరుకుంటారే కానీ నీ అరెస్టును ఖండించు. అందుకని నీ పోరాటాన్ని విరమించుకుంటున్నట్టుగా. అనంతరం ఎస్ఎస్విఎస్ పాఠశాల డైరెక్టర్, రంగస్థల కళాకారుల సంఘం కార్యదర్శి పేడాడి వెంకట ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ కళాకారులను, కళారంగాన్ని ప్రోత్సహించాలని స్థానిక ఎమ్మెల్యే కోన రవికుమార్ వద్ద విన్నవించుకున్నారు. ఈ మేరకు ఆమదలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ కళాకారులను అన్ని విధాలుగా అండగా ఉంటామని, ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. నరసన్నపేట పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ 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 సీతారామాలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నరసన్నపేట పట్టణంలో గల రాజీవ్ నగర్ కాలనీ, పురుషోత్తం నగర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ 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 సీతారామాలయంలో భీష్మ ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఆలయ అర్చకులు వనమాలి బాలకృష్ణ శర్మ, వనమాలి ప్రదీప్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సన్నపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ బుర్రల్లి శంకర్రావు, రాజీవ్ సేవా సంఘం అధ్యక్షుడు పతివాడ గిరీశ్వరరావు, రాజీవ్ సేవా సంఘం సభ్యుడు బమిడిపాటి జగన్నాథరావు, గొండుబిల్లి లక్ష్మణరావు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదములు స్వీకరించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన బగ్గు రమణమూర్తి. శనివారం కత్తిరివానిపేట టీడీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి సమస్యలు తెలుసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు, గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, అనారోగ్యంతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు రేషన్ కార్డులు, పింఛన్లు మరియు వ్యక్తిగత ఫిర్యాదుల సమస్యలు వంటివి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలు గాలికి విడిచిపెట్టడంతో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నాయని, గత పాలనలో పాలకులు పాలనపై దృష్టి సాధించక సమస్యలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోవడంతో ప్రభుత్వం మారడంతో స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి అనేక సమస్యలపై ఫిర్యాదులు ఇవ్వడం జరిగిందని అన్నారు. భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి భీష్మ ఏకాదశి సందర్భంగా శనివారం కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మాఘశుద్ధ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. శనివారం ఉదయం కళ్యాణం ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. బూర్జా మండలం అడ్డూరుపేట గ్రామంలో శుక్రవారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యోగి పర్యటించారు. బూర్జా మండలం అడ్డూరుపేట గ్రామంలో శుక్రవారం రాష్ట్ర ఎస్టీ కమిషనర్ సభ్యులు వడిత్తి శంకర్ నాయక్, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యోగి పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆమ్దల్వలస నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో దాదాపుగా 16 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించి దాదాపుగా 33,000 కోట్ల రూపాయలతో 32,000 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రణాళికలు ఉందని వివిధ మీడియాల ద్వారా ప్రజా ప్రతినిధుల ద్వారా తెలియాల్సి వచ్చిందని అన్నారు. ఆదివాసీల హక్కులను కాపాడేందుకు గిరిజన ఆదివాసీ బిడ్డల తరఫున ఎస్టీ కమిషనర్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీల సమస్యలను, ఆవేదనను తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసినట్టు తెలిపారు. రాజకీయ నాయకులు చేస్తున్న ఇటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రకటనలు అధికారికమైనవి కాదని అన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారికమైన ప్రకటనలు రాలేదని అన్నారు. గిరిజనులకు నష్టం చేకూర్చే ప్రకటనలు చేస్తే గట్టిగా ప్రతిఘటిస్తామని అన్నారు. రాజ్యాంగం ద్వారా గిరిజనులకు ఎన్నో హక్కులు సంక్రమిస్తున్నప్పటికీ అవి కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు తమ ఆవేదనలను, వినతులను ప్రభుత్వానికి, ఎస్టీ కమిషనర్తో పాటు హ్యూమన్ రైట్స్ కూడా అందిస్తామని స్పష్టం చేశారు. ఆదివాసీలు భయభ్రాంతులకు గురికావద్దని, సమస్యలు వస్తే అందరము కలిసి సంఘటితం అవుదామని పిలుపునిచ్చారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.